జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా సక్సెస్ గురించి, నేను ఈ స్థాయికి చేరుకోవడం గురించి రకరకాల మ్యాగజైన్స్లో చాలా మంది చదివే ఉంటారు. దాని గురించి నేను కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయినా నేను పుట్టిందే సక్సెస్ గురించి. చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు, ఆ పైన అత్యున్నత శిఖరాల్ని అందుకోవడం అందరి వల్ల అవ్వదు. కానీ ఆ స్థాయిని నేను చేరుకున్నాను అని గర్వంగా చెప్పుకోగలను. నా సక్సెస్ నా ఐడియాలజీలో ఉంది. అందుకే మా మేడ్ ఇన్ హెవెన్లో ట్రైనింగ్ తీసుకున్న ఎందరో సెలబ్రిటీస్, టాప్ బిజినెస్ పీపుల్ పిల్లలు ఇప్పుడు పర్ఫెక్ట్ జోడీస్గా ఉన్నారు. పాపులర్ టీవీ షోస్లో కూడా మా వాళ్ళు విన్నర్స్గా నిలిచారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. థ్యాంక్ యూ. సుమన్ స్టోర్స్ అధినేత శ్రీమతి రాణమ్మ గారు. హార్ట్లీ వెల్కమ్ టు రాణమ్మ గారు. వెల్కమ్ టు డయాస్. అందరికీ నమస్కారం అమ్మా. ఇలాంటి చోట మాట్లాడే అవకాశం వస్తుందని కూడా నేను అనుకోలేదు. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదమ్మా. నా గొప్పతనం అంటూ ఏమీ లేదమ్మా. ఏదో చిన్న చిన్న పెళ్ళిళ్ళకి అవసరమైన సామాన్లు అమ్ముతూ ఉంటాను, అంతే. దాన్నే మీరంతా ఏదో బిజినెస్ ఉమెన్ అని పెద్ద పెద్ద మాటలతో నన్ను ఇక్కడికి పిలిచారు. మీలా గొప్ప గొప్పగా మాట్లాడడానికి నాకు పెద్దగా చదువు లేదు. ఏదో మా స్తోమతకి జ్ఞానానికి సరిపడేంత చదువుకున్నాను, అంతేకాదు నాకు ఈ బిజినెస్ లాభాలు ఇలాంటివి ఏమీ తెలియదమ్మా. తెలిసిందల్లా అందరూ మా బంధువులే అని అనుకోవటం. ఏ ఇంట్లో పెళ్లి జరిగినా నా ఇంట్లో నుండి పెళ్లి సామాన్లు వెళ్తుంటే ఎంతో సంబరంగా ఉంటుంది. ఆ గోవిందుడి దయ వల్ల నేను కోరుకున్నట్టే ప్రతి జంట పిల్ల పాపలతోటి హాయిగా ఉన్నారు. దాంతో అందరూ రాణమ్మ చేయి మంచిది, ఆ చేత్తో పెళ్లి సామాన్లు తీసుకుంటే మా పిల్లలు జీవితాంతం సంతోషంగా ఉంటారు అని అలా అందరి నోట పాకిపోయిందమ్మా. ఇంతకు మించి నాకేమీ తెలియదమ్మా. ఈ అవార్డు ఇచ్చే పేర్లలో నా పేరుందని పిలిచారు, సంతోషం. అర్హత ఉన్న వాళ్ళకి అది దక్కటం ముమ్మాటికి న్యాయం. నమస్కారం. నీకు ఆ అర్హత లేదని ముందే అర్థమైందన్నమాట. పర్వాలేదులే రాణమ్మ, ఆ అవార్డేమీ నీకెవ్వర్లే. హలో బాసు. ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఎలిజబెత్ క్వీన్ లా ఉన్నానా? బెత్తడంత లేదు ఎలిజబెత్ క్వీన్ అంట. ఎందుకు ఇలా అటు ఇటు తూలుతున్నావని అడుగుతున్నాను. హే గోవిందం, నేను ఊగడం కాదు, నువ్వే ఊగుతున్నావు. అనగానగా ఇది నీ కథగా పున్నాగా, నీ అడుగుల సవ్వడి నేనేగా, కలలో ఇలలో నీ కావలినై ఉంటాగా, విడరాని బంధం మనదేగా. అమ్మను కాని అమ్మనుగా, అమ్మను పిలుపును నే కనగా, నా కన్న
చెప్పాను కదా, నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమయ్యేది నీ పరిస్థితి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కళ్ళు స్మెల్. హేయ్, కళ్ళు తాగావా? నో, పాలు తాగాను గోవిందం, చెట్టు పాలు తాగాను. చెట్టు పాలా? అసలు నీ పరిస్థితి ఎలా ఉందో చూసుకున్నావా? ఎహె. ఏంటి గోవిందం, వాయిస్ రేస్ చేస్తున్నావేంటి? నా పరిస్థితి ఇలా ఉండటానికి కారణం నువ్వే కదా. ఏంటి, నువ్వు బాస్ అయితే నీకేమైనా కొమ్ములున్నాయా? ఎందుకయ్యా? ఎందుకు నీకంత పొగరు? మాట్లాడవే. నువ్వు నన్ను ఎంత హింసిస్తున్నావో నీకు తెలుసా? ఇవన్నీ అన్నీ నీతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.